హలో గాయ్స్, వెల్కమ్ టు మౌని కృష్ణ వ్లాగ్స్. నేను చాలా డేస్ తర్వాత మీ ముందుకు లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఇవాళ ఏంటంటే నేను చికెన్ కర్రీ ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో లాంగ్ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చికెన్ కర్రీకి మసాలా వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెన్షియేట్ అవుతుంది. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో మసాలా దినుసులను వేయించుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇలాచీ 4, 1 kg చికెన్కి లవంగాలు 4, దాల్చిన చెక్క 2, కొంచెం సాజీరా కడాయిలో వేయించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే వెండు కొబ్బరి ఉంటుంది కదా, తీసుకొని దాన్ని కట్ చేసుకొని పీసెస్ చేసుకొని అదే కడాయిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న మసాలా దినుసులను, వెండు కొబ్బరిని, 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ లిస్ట్ చేశాను. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 kg చికెన్కి నేను ఇక్కడ 3.5 పావు ఆయిల్ యూజ్ చేశాను. దాంట్లో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని రెబ్బలు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేశాను. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల చికెన్ అనేది స్మెల్ రాదు. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేలా. ఇప్పుడు 1 kg చికెన్కి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక 10 minutes. 10 minutes అయ్యాక గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా పౌడర్ అంతా గ్రేవీకి పట్టేలా. ఇప్పుడు నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes లిడ్ పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.